నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం పర్యటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి ఆధార్ కార్డు చూపించి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత టికెట్ పొందిన వైనం. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతో ప్రతిసారి ఎక్కువగా నష్టపోతున్నది రైతులే మండిపడ్డ మాజీ మంత్రి వేణు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. మోహిని అలంకారంలో పల్లకీలో విహరిస్తూ భక్తులను కటాక్షించిన అమ్మవారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో సామాన్య మహిళగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా శాంతిపురంలోని నివాసం నుంచి తుమ్మిసి గ్రామానికి వెళ్లేందుకు ఆమె ఆర్టీసీ బస్సులో ఎక్కారు. మిగతా మహిళల మాదిరిగానే తన ఆధార్ కార్డును కండక్టర్కు చూపించి ఉచిత టికెట్ను పొందారు. బస్సు ప్రయాణ సమయంలో భువనేశ్వరి తన పక్కన ఉన్న మహిళా ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వ్యవసాయం, రైతు సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేకపోవడం వల్లనే ఆయన ఎప్పుడు సీఎం అయినా రైతులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. రాజమండ్రిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతో ప్రతిసారి ఎక్కువగా నష్టపోతున్నది రైతులేనని, ఆయన డ్రోన్, ఏఐ టెక్నాలజీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య రైతు రుణమాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా ఒక్క అన్నదాత సుఖీభవ పథకం పేరుతోనే 2 ఏళ్లలో రైతులకు 17,000 కోట్లు నష్టం చేశారని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పింది చెయ్యలేదు, చేయని కారణం చేత రైతు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని వారికి ఒకసారి గుర్తు చేయాలని ఆయన రైతులను ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే, నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నాను, నవ్వుతున్నాడు. అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు, మంచి చెట్ట బాగా వేశారు. ఆ చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయనకు నవ్వొచ్చేస్తుంది పాపం. విండ్ డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట. అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే ఆ విండ్లో ఏదైనా లోపం ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట. మూడోది, స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాలు ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెట్ చేస్తాడంట. గడిచిన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతును మోసం చేశారండి మీరు రైతు ద్వేషి. నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు. రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు. నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా, రెండోసారి ముఖ్యమంత్రి చేసినా, మూడోసారి ముఖ్యమంత్రి చేసినా, ఇవాళ 4వ పర్యాయం మొదలుపెట్టారు. ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తున్నారు. మీరు పార్టీ ఉంది, యువకుల్ని మోసం చేస్తారు, మహిళల్ని మోసం చేస్తారు. అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది. అందుకే ఇవాళ మీరు చాలా జోక్గా చెప్పారు, నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను, లేదా గాలిలో ఏదైతే చీడపీడలు పట్టేటువంటి ఉంటే ఇన్సెక్ట్స్ని కూడా, క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తానని. అంటే రైతులంటే ఏది చెప్తున్నా వింటారని మీ అభిప్రాయం కదా. అంతకంటే ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రమే
రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం 65% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. మీరు వ్యవసాయం అంటే పడదు మీకు. ఎందుచేతనంటే మీరు కింద స్థాయి నుంచి వచ్చారు, వ్యాపారాల మీద మీకు బాగా మక్కువ ఎక్కువ. కానీ రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము, లేకపోతే ప్రేమ, లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు. సాధారణంగా నేను 4-5 ఉదాహరణలు చెప్తాను నేను. మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు, తీగల మీద బట్టలు ఆరేయాలని. విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులను కాల్చి చంపించారు. రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక. అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు, మీరు ధనం కోసం పట్టిసీమ తీసుకొచ్చారు. ఇవాళ బనకచర్లు అంటున్నారు. ఇది ఆలోచించండి, ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా? రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో. కూలి రైతు, లేదా ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో, కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా? లేదే. రైతుకి సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం, సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే రాజశేఖర రెడ్డి గారు. అందుకనే మా రైతులు అంటూ ఉంటారు, అధికారంలో చంద్రబాబు నాయుడు గారు, రైతు కష్టాలు కవల పిల్లలని. ఈ రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో మన గత ఆయన పరిపాలన అంతా చూసినా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పంటలు ఈ రోజు కోతకు హార్వెస్ట్కి వచ్చి ఇబ్బంది పడుతున్న పంటలు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, అరటి. ఈ పంటలు రైతులు కోతకు వచ్చి పంట హార్వెస్ట్ సీజన్కి వచ్చిన కనీస మద్దతు ధర కానీ, గిట్టుబాటు ధర పక్కన పెట్టండి, కనీస మద్దతు ధర కూడా రైతులకు అందుబాటులోకి రావటం లేదు. దీని మీద ప్రభుత్వం సమీక్షించిన దాఖలాలు కూడా ఎక్కడా కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ దీని మీద సమీక్షించినట్టుగా ఎక్కడా మనం ఏ వార్తల్లోని చూడలేదు. దాని ఫలితం కూడా మనకు గ్రౌండ్లో కనపడుతుంది. రైతుల్ని గాలికి వదిలేసినట్టుగా వీళ్ళ పరిపాలన ఉంది. అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా? అదే అధికారులు, అదే రైతులు, అదే మార్కెట్ వ్యవస్థ ఎందుకు రావట్లేదు అన్న చూస్తే ఒకటే ఒక కారణం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం. అధికారంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో రైతులకి సకాలంలో అన్ని అందే ప్రయత్నం ఆయన చిత్తశుద్ధిగా చేశారు. ఆయన ప్రయారిటీ సెక్టర్ కాబట్టి సీఎం గారి ఇంట్రెస్ట్ బట్టి సీఎం అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు కానీ ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి అప్పుడు రైతులకు ఏ కష్టము నష్టము జరగకుండా ప్రభుత్వం సంపూర్ణంగా చూసుకునేది. ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ అగ్రికల్చర్ కాదు, ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ రైతు కాదు. కాబట్టి రైతుని గాలికి వదిలేసి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో శేషాచల పర్వతం గోవిందనామ స్మరణతో మారుమోగింది. శ్రీవారి ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా కేశఖండనసాల్లో మొక్కుబళ్లు తీర్చుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకులకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి కొట్టు సత్యనారాయణ అన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన ముప్పిడి సంపత్ కుమార్ కొట్టు సత్యనారాయణను ఆయన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకులకు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తగిన న్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు ఇవ్వాలన్న దాని మీద ఆయనకున్న పూర్తి అవగాహన మేరకు ఇవాళ పార్టీ కోసం మరి కష్టపడుతున్న మిత్రుడు ముప్పిడి సంపత్ కుమార్ ఇంతకుముందు జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉండేవాడు. ఆ తర్వాత మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీకి ఒక అబ్జర్వర్గా కూడా వేయటం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా
అప్గ్రేడ్ చేసి సంపత్ కుమార్ని మరింత ఉత్సాహంగా పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సంపత్ కుమార్కి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయదుందుబి మోగించేలాగా ఇప్పటి నుంచి మన కార్యకర్తల్ని అందరినీ కూడా తయారు చేసి సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలు లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్రధానమైందని, పౌర్ణమి, గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహనాల సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాల ప్రకారము పకడ్బందీ ఏర్పాట్లతో అధికార యంత్రాంగం ముందుకు పోతా ఉన్నారు. చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్నటువంటి వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం, మూలవర్ల దర్శనం కూడా చాలామంది భక్తులు సజావుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం. ప్రతి సంవత్సరం గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైనటువంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు అటువంటి శ్రీ లక్ష్మీ కాసుల హారం అక్కడ నుంచి ఊరేగింపుగా పసుపు మండపానికి తీసుకురావడము, పసుపు మండపంలో అర్చక స్వాములు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, భజనాలు, కోలాటాలు నడుము శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడము, అదేవిధంగా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంత పకడ్బందీ ఏర్పాట్లతో చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.